ఎప్పటి నుంచునో చెప్తున్నది ఇవాళకి అధికారికంగా నోరు తెరిచి మాట్లాడుకున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సమన్వయ కమిటీ అనేది ఎలక్షన్స్ ముందు నడిచింది. ఎలక్షన్స్ అయ్యాక పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు అదే అనుకున్నారట. తాజాగా కీలక పరిణామాలు అంశాలపై అధికార కూటమిలోని పార్టీల మధ్య కొన్ని సందర్భాల్లో సమాచార లోపం ఉంటుందని, సమన్వయం లోపిస్తోందని, దీన్ని వెంటనే సరిదిద్దాలని 3 పార్టీల నాయకులు నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ విజయమే లక్ష్యంగా భాగస్వామి పక్షాలను ఇప్పటించే సమాయత్తం చేయాలని, ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం బుధవారం తాడేపల్లిలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస నివాసంలో జరిగింది. సమావేశంలో పల్లాతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగారి ప్రసాద్, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారన్నట్టుంది. ఈ సమన్వయం మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెడుతున్నారు. నిరంతరం ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో సమన్వయం ఉండాలి. ప్రతి జిల్లాకు సమన్వయం ఉండాలి. నియోజకవర్గాల్లో సమన్వయంలో తేడా వచ్చిందంటే జిల్లా కమిటీ డిసైడ్ చేయాలి. అక్కడ కూడా తేడా వస్తే రాష్ట్ర కమిటీ డిసైడ్ చేయాలి. అలాంటి ఒక వ్యవస్థ లేకపోతే ప్రమాదం.